మిరపకాయ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి కొద్దిగా 1/2 kg, మిరపకాయలు ఇట్లా సన్నగా చక్కగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండిలోకి వాము, సాల్ట్ సరిపడినంత, కారం కొద్దిగా, పసుపు కొంచెము, వంట సోడా కొద్దిగా వేసుకొని బాగా చూడండి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా బాగా జాడుగా కలుపుకోవాలి. బజ్జీల మీద పిండి కలుపుకున్నట్టు చూడండి ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్న ఆయిల్ ఇందులో వేసుకోవాలి. క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. చూడండి ఈ విధంగా ఆయిల్ కాగింది. ఇప్పుడు బజ్జీలు ఇందులో వేసుకుందాం. ఇలా వేసేటప్పుడు ఈ విధంగా ఇట్లానే ఒక సైడు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఈ విధంగా అన్నీ కాలినాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి ఈ విధంగా బజ్జీలు అన్నీ కాల్చుకున్నాం కదా. అచ్చం బండి పైన ఎలా అమ్ముతారో చూడండి అట్లా క్రిస్పీగా ఉంటాయి బజ్జీలు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి ఈ విధంగా బజ్జీలు క్రిస్పీగా ఉన్నాయి. దీనిపైన ఇట్లా ఉప్పు, మిరప్పొడి, జీలకర్ర పొడి అంతా చల్లుకుండేసి ఆనియన్స్ పెట్టుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది.